కాన్పల్లి పెద్ద దస్తగిరి మర్డర్ అయిన విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. రిమ్స్ హాస్పిటల్లో మర్డర్ తెలిసిన విషయమే. దాంట్లో నిత్యానంద రెడ్డి పాత్ర ఉందని పేపర్లో కానీ ఇక్కడ కానీ అంతా వచ్చి చెప్తా ఉంది. నిత్యానంద రెడ్డి ఈ రోజు నా దగ్గర పొద్దున వచ్చి సరే నేను నేరం చేయలేదు, నేను నాకు దస్తగిరి మర్డర్ ఎలాంటి సంబంధం లేదు, నా దగ్గరికి వచ్చినాడు. నేనే పోలీసుల దగ్గర సరెండర్ అయితే నీకే బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్ లో నీకు పాత్ర ఉందో లేదో తెలిసిపోతుంది కదా, నీకు అంత ధైర్యంగా నువ్వు సంబంధం లేదని చెప్తున్నావు. వాళ్ళ దగ్గర అదే విషయం చెప్పు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ లో ఏదో తెలుస్తారు కదా ఉద్దేశంతో నేను నచ్చ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గర ఆఫీస్ తీసుకొచ్చినారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిత్యానంద రెడ్డి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సార్ లొంగుబాటు కింద చూసుకోవాలి, లొంగుబాటు కిందే కదా లొంగుబాటు కోర్టు. మేము అట్లా అనుకుంటే మేమేం నేరం చేసినాము అని మాకేమైనా డౌట్ ఉంటే మేము కోర్టులో వీళ్ళు లొంగిపోయేవాళ్ళం కదా. మాకు నేరం చేయలేదని మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము మా పాత్ర లేదని ధైర్యం ఉంది కాబట్టి డైరెక్ట్ పోలీసు వాళ్ళ దగ్గరికి సరెండర్ చేసాం. తర్వాత లీగల్ ప్రొసీజర్ ఎట్లా వెళ్తున్నారు? వాళ్ళు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందే. ఈరోజు నైట్ ఏదో టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. తర్వాత మేము బెయిల్ పెట్టుకుంటాం. ఒకవేళ నేరం ఏమైనా ఉంది అంటే ఇతని పాత్ర ఏముందనే వాళ్ళు నమ్మింటే వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో మేము ఫైట్ చేస్తాము, మెటీరియల్ సరిపోతుందా లేదా వేరే విధంగా ఉందా అని చూస్తాం. ఏదైనా మెటీరియల్ నుంచి మేము కోర్టులో ఫైట్ చేసి బెయిల్ వచ్చేస్తే ప్రయత్నం చేస్తాం. మరి ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నారు లొంగుబాటు? ఆ విషయం నాకు తెలియదు సార్. ఎవరైనా కానీ పోలీసులు పేపర్లో కానీ ఆడైనా కానీ ఉండావు ముద్దాయిగా ఉండాలి, ఎవరైనా సహజంగానే దూరంగా ఉండాలని చూస్తారు కానీ పోయి దగ్గరికి వెళ్ళిపోరు కదా సార్. నాకు తెలిసిన విషయం అంటే అతను నేను అడిగినప్పుడు ఏం చెప్తున్నానంటే దస్తగిరికి ఎలాంటి ఫైనాన్షియల్ లావాదేవీలు కానీ భూ తగాదాలు కానీ ఎలాంటివి లేవు, ఎంతైనా వెరిఫై చేస్తున్నాయని నావేమీ లేవు. దస్తగిరి ఇంట్లో కావచ్చు కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేస్తున్నారని సార్. దస్తగిరి ఇంట్లో ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ సార్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఊర్లో అందరూ ప్రాపర్టీ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా డాక్యుమెంట్ వాళ్ళకి ఇస్తారు సార్. అవి వాళ్ళ దగ్గర అట్లే ఉంటాయి. అవన్నీ ఇన్ని ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఆయన బినామీ అంటే అది అట్లే సార్, అంతే కదా. తర్వాత ఈయన ప్రాపర్టీస్ కానీ ఇంట్లో ఉంటాయి, ఆయన లీగల్ గా సంపాదించి ఉంటాయి. అది ఎవరు సార్ చేసింది? ప్రాపర్టీస్ ఉన్నాయంటే ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వేరే వాళ్ళు రైట్ చేసి పట్టుకోవాలా, అయ్యా నేను ఇన్కమ్ ఏది ప్రాపర్టీ ఎంత ఉంది ఇది పోలీసుకు దానికి ఏం సంబంధం సార్? సార్ ఈయన పొలిటికల్ లీడర్, ఎవరైనా ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. తర్వాత వచ్చి ధర్నాలు ఉంటారు, అక్కడ అటెండ్ అవుతా ఉంటారు. అట్లా అటెండ్ అయినారని ఉద్దేశంతో ఈయన చెప్పినాడు చేసినాడు ఈయన అనుచరులను ఎట్లా చెప్పగలం? ప్రతి పొలిటికల్ లీడర్ దగ్గరికి పోతుంటారు, వాళ్ళందరూ నా మనుషులు అంటే ఎట్లా చెప్పగలం సార్? అంటే 11 మంది అరెస్ట్ చేసినటువంటి 11 మంది స్టేట్మెంట్స్ లో కూడా నిత్యానంద రెడ్డి గారి పేరు ప్రస్తావించడం జరిగింది సార్. అది మీకు తెలిసిన విషయమే. పోలీస్ దగ్గర ఏం రాస్తారో ఏం చేస్తారో మీకు తెలిసిన దాని గురించి చెప్పినంత మాత్రాన ఈయన పాత్ర ఉన్నట్లు కదా. ఎవరైనా నా పేరు చెప్తారు, మీ పేరైనా ఎవరైనా చెప్తారు. చెప్పినంత మాత్రం ఈయన పాత్ర ఉందని కాదు కదా, దానికి కొరాబరేషన్ ఎవిడెన్స్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర. ఉన్నట్లు వేరే సాక్ష్యాధారాలు కూడా వాళ్ళు నిరూపించాలి కదా. సరే ఈ దర్యాప్తు మీ అభిప్రాయం? నేను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది, నేను ఎట్లా చెప్పగలను సార్? వాళ్ళు దర్యాప్తు అయిపోయిన తర్వాత అప్పుడైతే నేను లాయర్ గా చెప్పగలనే కానీ అడ్వాన్స్ గా నేను ఎట్లా చెప్పగలను ఏం జరుగుతుంది ఏమని? నాకు తెలియదు కదా సార్. లోపల మీరు అప్పగించారు పోలీసులు కానీ, తర్వాత ఉన్నతాధికారులు ఏం కోరుతున్నారు ఈ సందర్భంలో మీరు? సార్ వాళ్ళు వితిన్ 24 hours లో కోర్టులో ప్రొడ్యూస్ ఏదైనా ఆయన దగ్గర మెటీరియల్ ఉంది, ఆయన మీద నేరారోపణ మెటీరియల్ ఉంది, స్ట్రాంగ్ మెటీరియల్ లేదంటే ఆయన వదిలేస్తారు సార్. లేదు స్ట్రాంగ్ మెటీరియల్ అనే ఉద్దేశం ఉంటే ఏదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ సాక్ష్యం సరిపోతుందా లేదా లోపల పంపించేదానికి అనే విషయం నేను కోర్టులో వాడి 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనేది వాళ్ళ బాధ్యత సార్. మీ పూర్తి బాధ్యత 24 గంటలు ప్రొడ్యూస్ చేసిన బాధ్యత వాళ్ళ